ఎక్కువగా వర్షాలు, తుఫాను, ఇంకా మబ్బులతోటి చల్లగా అనిపించినప్పుడు మనకు వేడి వేడిగా ఏమైనా స్పైసీగా తినాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు మనకు గుర్తుకొచ్చేవి ఎక్కువగా మిరపకాయ బజ్జీలు లేదా పకోడీనో స్పైసెస్‌గా ఉండేవి, వేడి వేడిగా ఉండేవి చేసుకుంటూ ఉంటాము. అలా నేను ఒకరిద్దరి కోసం అని తక్కువ టైంలో ఫాస్ట్‌గా ప్రిపేర్ చేస్తాను. చల్లగా ఉన్నటువంటి ఈ టైంలో ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంజాయ్‌ఫుల్‌గా ఉంటుందనేసి 2 ఉల్లిగడ్డలు కట్ చేసి వాటిని మొత్తము గూడా వాటి రసం వచ్చే వరకు చేత్తోనే కలిపేయాలన్నమాట. అందులో కొంచెం జ్యూస్ వచ్చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా టేస్ట్‌ని బట్టి కారము, పచ్చిమిరపకాయలు, పచ్చి ధనియా పౌడరు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కలిపేసి పూర్తిగా వీటిని మనము కలిసే విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలో ఉన్నటువంటి జ్యూసే మ్యాక్సిమం సరిపోతుంది. సో, అలా మనకి సరిపోనప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఇలా అది మొత్తం కూడా పూర్తిగా కలిపిన తర్వాత దీనిలో ఒక 2 కప్పుల శనగపిండికి ఒక కప్పు వరకు బియ్యపిండి కలిపేసి దీనిని మనం మొత్తం కూడా ఉల్లిగడ్డలో ఉన్నటువంటి జ్యూస్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మనకి టేస్ట్‌ని బట్టి సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మనకి ఆ జ్యూస్ అనేది తక్కువగా అనిపించింది కాబట్టి కొంచెము వాటరు పిండి కలిసే విధంగా చేసుకొని కొద్దిగా పొడి పొడిగా ఉంటేనే పకోడీ కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి. మనము వాటర్ ఎక్కువగా కలిపామనుకోండి అప్పుడు ఆయిల్ అంతా కూడా పకోడీలకు పట్టేస్తుంది. అంత టేస్టీగా ఉండవు. చూసారు కదా! ఇలా పొడి పొడిగా ఉంటేనే పకోడీ చాలా క్రిస్పీగా వస్తుందనమాట. ఇలా మనము బాగా కాగినటువంటి ఆయిల్‌లో మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసే ఈ పకోడీని మనము ఇందులో వేసుకోవాలి. క్రిస్పీగా, టేస్టీగా వచ్చి ఎంతో ఎంజాయబుల్‌గా ఉంటాయి. ఈవినింగ్ టైంలో ఇలా వేడి వేడిగా మనం పకోడీలను చేసుకోవాలి అంటే కొన్నిసార్లు ఇందులో మనము తోటకూర కానివ్వండి లేదా పాలకూర ఏవైనా ఆకుకూరలు ఇందులో యాడ్ చేసుకొని కూడా మనము పకోడీ వేసుకుంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. టైంకు లేవు కాబట్టి నేను జస్ట్ ఆనియన్స్‌తోనే సరిపెట్టాను. సో, ఇలా క్రిస్పీగా మీడియం ఫ్లేమ్‌లోనే వేసినాక ఇందులో 2, 3 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత మనం వీటిని కదిలిస్తూ ఉంటే పూర్తిగా ఇలా క్రిస్పీగా రెడీ అయిపోతాయి. ఈవినింగ్ టైంలో చల్లని టైంలో ఇలా మనం వేడి వేడిగా చేసుకునేటువంటి స్పైసెస్ ఆలు మిర్చి కానివ్వండి, మిర్చి లేదా ఇలా పకోడీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో కొంచెం కూడా ఆయిల్ లేకుండా ఉండాలంటే మనము టిష్యూ పేపర్‌ని ప్లేట్‌లోకి తీసుకొని దానిపైన ఇవి యాడ్ చేస్తే ఆ టిష్యూ పేపర్ మొత్తం కూడా ఆయిల్‌ని మొత్తం కూడా పీల్చేస్తుందన్నమాట. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ పకోడీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో ప్రిపేర్ చేసుకుంటారు. ఇలా చేస్తే మాత్రం చాలా క్రిస్పీగా వస్తాయి. ఎందుకంటే ఇందులో కొద్దిగా మనము బియ్యం పిండి కూడా యాడ్ చేసాము కాబట్టి. చల్లగా ఉండేటువంటి ఈ వర్షాకాలంలో ఎప్పుడు చూసినా వర్షాలు వస్తూ ఉంటాయి. ఇంకా సిటీలోనైతే ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడు మబ్బులుగా ఉంటుంది కాబట్టి ఇలా స్పైసీస్‌గా, క్రిస్పీగా, వేడి వేడిగా ఏదో ఒకటి చేసుకొని ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. పిల్లలైతే ఇంకా ఎక్కువగా అల్లరి చేస్తూ అడుగుతూ ఉంటారు కాబట్టి. సో, ఇలా మీరు కూడా ట్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది పకోడీ. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.